ఏం లేదు కాంగ్రెస్తో ఉచిత హామీలు ఉన్నాయి ఏం లేదు మరి ఉచిత హామీలు మంచిదే కాదు మంచిదే ఏం అమలు ఏమవుతున్నాయి ఫ్రీ బస్సు ఎవరికోసం ఆడలు కొట్టుకోనిక ఆటోలకు 6,000 మిగులుతుంటే మీ ఇప్పుడు ఈ మొగోళ్ళు గుల్లుకుంటున్నట్టు కదా వాళ్ళకి నెలకు 6,000 మిగులుతుంటే ఎవడు తిరిగిండు బస్సులలో ఇంతగానం అవసరమా అప్పుడు బస్సులు తిరుగుడు బస్సులు విషయాలకు కూడా తిరుగుతారు అంతేనా పనికిరాని విషయాలకు బస్సులే అంతేనా పనికి వచ్చే విషయానికి బస్సులు కావాలి అంతేనా తులం బంగారం ఎడబా తులం బంగారం రేవంత్ రెడ్డి జబ్బులు ఉంది మీకు ఇచ్చిండట్లేవా మీరే అంత కళ్యాణ లక్ష్మి ఇప్పటికి ఒక్కరికి లేదు కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మిలో పాస్ అయినాయి మొన్న మూడో పాస్ అయితే మా ఊరికి ఇచ్చారు దాంతో పాటు తులం బంగారం అన్నాడు తులం బంగారం ఎక్కడిది 2,500 మహిళలకు ఇచ్చింది ఏం లేదు ఒకటి కూడా 2,500 మహిళలకు ఏవి లేవు సార్ ఏవి లేవు ఎక్కడికి కరెంట్ ఒకటి ఫ్రీ అన్నాడు అది కరెంట్ ఒకటి ఏంటి బస్సు ఒకటి అంత తప్ప ఇంకోటి ఆయన చేసింది ఏం లేదు ఉద్యోగాలు కూడా ఇస్తాడు ఉద్యోగాలు తెలంగాణ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసి పాస్ చేస్తుంది అంతేనా ఇప్పుడు ఉంది రైతుల పరిస్థితి ఎట్లుంది మీరు రైతుల పరిస్థితి ఏముంది రైతుల పరిస్థితి 500 ఇస్తానండి బోనస్ ఎక్కడ పోయింది 500 బోనస్ ఆయన జేబుల్లో ఉంది ఇప్పుడు అంతేనా అన్నీ ఆయన జేబుల్లో ఉన్నాయి మొత్తం మరి ఆయన ఏకంగా మీరు 2,500 కూడా ఇస్తలేరు అంటారు రాహుల్ గాంధీ ఏమో వచ్చి మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఇస్తున్నది ఇక్కడ తెలంగాణలో అంటాడు ఎవరికి ఇస్తున్నట్టు ఇస్తే ఒకరికి కాకపోతే ఇంకోనికైనా ఇచ్చినట్టు కనబడుతుంటుంది కదా అట్లా మీరు గిట్లా దీన్ని అబద్ధం ఆడతారు మాకేం అవసరం మాకు ఇవ్వడు ఇయ్యాడు మాకు ఇవ్వను కూడా ఇవ్వడు చెప్పే పెద్ద ఏమంటున్నావు ఫ్రీ బస్ ఎట్లున్నది ఫ్రీ బస్ మమ్మల్ని చంపేదానికి ఎందుక మేము పైసలు పెట్టినము రావాలి ఇల్లు పైసలే నువ్వు కూర్చుంటే పని ఉన్నా పోకన్నే ఆడవాళ్ళు మా పనులు ఖరాబ్ అవుతున్నాయి మాకు ఫ్రీ బస్ ఉన్నది మేము పోతాం వస్తాం మేము హైదరాబాద్ పోతాం వస్తాం హైదరాబాద్ చూస్తాం ఇటు బొంబాయి పోతాం మాకేమో పైసలు పెట్టేది ఉందా జేబులోకి వెళ్ళి పోవాలి చూడాలి మగని వాడు కూర్చో నిలవాడు మేమే సిటీలో ఇడవం ఇయ్యం ఏమో నువ్వు పైసలు పెట్టే నువ్వు ఇచ్చావా గవర్నమెంట్ ఇచ్చేది గవర్నమెంట్ కొడతానా మన పరిస్థితి వాళ్ళు కూడా తిడతారు కదా మాకు ఫ్రీ బస్ పెట్టి కొట్టుకున్న పరిస్థితులు వాళ్ళు అదే నేను అంటున్నా కదా అదే పరిస్థితి అంతేనా మరి నువ్వు ఎప్పుడన్నా ఎక్కినావా బస్సు నిన్న వీడికి సూరారం పోయినా సూరారం పోతే పైసలు పెట్టుకొని పోతే ఏదో పట్టుకొని ఇళ్ళవాడు యాస్టాక్ వచ్చింది వాళ్ళు సెంట్రల్ గారిని అంతేనా ఇప్పుడు ఎట్లా మరి కాంగ్రెస్ ఎట్టున్నది వచ్చినాక కాంగ్రెస్ నమ్మకం లేదా కాంగ్రెస్ ఏమైనా నమ్మకం లేదు ఏం చేస్తాం ఇప్పుడు 5 ఏళ్ళ దాకా మెడకాలి ఏది చేసినా సంసారం 5 ఏళ్ళ దాకా గడపాలి నమ్మరు మీరు ఎందుకు నమ్మరా మోసాలు చేసిండు కదా వాళ్ళు మంచిగానే చేస్తారు అట్లే ఒక్కటి కూడా అది లేదు బస్సు పెట్టిండు బస్సు మమ్మల్ని చంపడానికి పెట్టిండు ఇది ఇంకోటి ఇంకా కరెంట్ మాత్రం ఒకటి ఇది మరి గ్యాస్ 500 వస్తుంది లేదు 10-1100 మీ పిల్లలకు 30,000 ఉద్యోగాలు ఇచ్చినాడు కదా ఇచ్చిండు ఎవరికి ఒక్క మనిషి కూడా వచ్చినాడు చూపెట్టు ఒక పింఛన్ ముసళ్ళకు ఒక పింఛన్ వచ్చినాడు చూపెట్టు ఆయన 200 నుంచి 2,000 దాకా చేసాడు మరి కేసీఆర్ మరి ఇప్పుడు ఈయన వచ్చి 4,000 చేస్తా అన్నాడు మంచిదే కదా అదే చేస్తుండే అటు పెట్టి కడుపుకుంటాడు ఇక మరి సంకలు వేసుకుంటాడు అయిపోతుంది మొత్తానికి ఇట్లున్నది పరిస్థితి తెలంగాణ పరిస్థితి మంచిగా చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి మరి మీరే కదా నీళ్ళకు పెద్ద ఘోరం అవుతుంది ఇప్పుడు మంచి నీళ్ళకు కూడా పెద్ద ఘోరం అయిపోతుంది మంచినీళ్ళు కూడా వస్తాయి ఇప్పుడు ఎక్కిన మిషన్ భగీరథ వేస్ట్ మొత్తం 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటారు ఏమి తిన్నాడో బిన్నాడో ప్రజలను అయితే మంచిగా చేసాడు తెలంగాణ తెచ్చాడు తెలంగాణ తెచ్చింది నువ్వు కేసీఆర్ అంటాను కాదు రేవంత్ రెడ్డి నేను తెచ్చిన అంటాడు మా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది మీ ఏం తెచ్చినావు అది ఏ ఒక్క పని చెప్పమని రేవంత్ రెడ్డి ఒక్క పని చెప్పమని ఇది చేసిన అని ఏం చేసిండో ప్రజలకి ఏం చేసిండు ఉద్యోగాలు కూడా ఇవ్వలే ఏది లేదు ఉద్యోగాలు లేదు మనోరాళ్ళకు ఇళ్ళకి ఏది లేదు మొత్తం కేసీఆర్ కిట్ అవన్నీ వచ్చేది అప్పుడు ఇప్పుడు వస్తున్నా వస్తుంది ఇక ఆయన పెట్టిన పథకం కదా ఒడ్లు మంచిగా కొంటారా అట్లకు బాధ అవుతుంది అదే బాధ ఇప్పుడు నేను చెట్టుపల్లి నుంచి వీడికి వచ్చిన నేను అడిగా వాసాను అడిగి జంగల్ ఎదురుతాను ఇక నాకు కూడా పరిస్థితి మాకు జీతాలు కూడా సరిగా జీతాలు కూడా ఇప్పుడు ఎత్తలేరు ఇబ్బంది ఉంది సరేనా మరి